వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పాఠశాలలు ప్రారంభమై ఎన్ని రోజులైనా విద్యార్థులకు విద్యామిత్ర కిట్లు ఇంతవరకు అందలేదు. విద్యాశాఖలో అత్యధిక బడ్జెట్ ప్రచారాలకి వినియోగిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసి వేలాది పాఠశాలలు ఎలా మూసివేశాడో అదే పందాలు నేడు చేస్తున్నారు అని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఏపీ రాజధాని అమరావతిని దేశంలో మొదటి క్వాంటమ్ టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటికే అక్కడ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభమైంది. అలాగే రాష్ట్రంలో డీప్ టెక్, డ్రోన్స్, ఫార్మా, స్పేస్, సిమెంట్, రెన్యూబుల్ ఎనర్జీ ఇలా ఎక్కడికక్కడ వివిధ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని దక్షిణ కొరియా పర్యటనలో మంత్రి నారా లోకేష్ అన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో వైఎస్ఆర్సీపీ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రూపొందించడం జరిగింది. అప్పట్లో అసెంబ్లీలో ఈ యాక్ట్ ను ప్రవేశపెట్టినప్పుడు అచ్చెన్నాయుడు మంచి చట్టమని కితాబిచ్చారు అని మాజీ మంత్రి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో ఐఐటి, జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు విశాఖపట్నం జిల్లా మేఘాద్రిగడ్డ, గుంటూరు జిల్లా తాడికొండ, నెల్లూరు జిల్లా కోటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పేరుతో 3 అత్యాధునిక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరించడం భక్తులను భయాందోళనకు గురి చేసింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుత కనిపించడంతో భక్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని రాడ్లతో శబ్దాలు చేస్తూ చిరుతను అటవీ ప్రాంతంలో తరిమారు. అనంతరం భక్తులు ఒంటరిగా వెళ్లవద్దని గుంపులుగా నడవాలని సూచించారు. రోజు రోజుకి ఎందుకింత నీచానికి దిగజారిపోతున్న చంద్రబాబు, నువ్వు మీ తల్లిదండ్రులు ఏ రోజు పట్టించుకున్నది లేదు. వారి తల్లిదండ్రులు పట్టించుకునే జగన్ గారిపై నిస్సిగ్గుగా విమర్శల ప్రతిరోజు కుల మతాల మధ్య మీరు మీ పార్టీ వాళ్ళు చిచ్చుపెడుతూ వైఎస్ఆర్సీపీపై విమర్శలు చేయడానికి సిగ్గు లేదా అని వైఎస్ఆర్సీపీ స్టేట్ ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ మురళీకృష్ణ ముడియాల అన్నారు. మల్లారెడ్డికి తిరుపతి రేణిగుంట సమీపంలో పాతశ్రీ కాలేజీ స్థలంలో ఏర్పాటు చేయనున్న మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీకి కేంద్రం అనుమతి పత్రం ఇచ్చింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఒక తెలంగాణ బిడ్డగా ఏపీలో వర్సిటీ పెట్టడం గర్వంగా ఉందన్నారు. కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు నచ్చకే పవన్ కళ్యాణ్ పదే పదే డుమ్మా కొడుతున్నాడేమో. గతంలో పలు కారణాలు చెబుతూ మీటింగ్ కి దూరంగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఈ డుమ్మా వెనుక అసలు కారణం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కే తెలియాలి అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నగరి రూరల్ మండలం ఓజీకుప్పం గ్రామంలోని ఎంపీపీ పాఠశాల ఆవరణ, బస్ సెంటర్, ప్రధాన రహదారి, అంగన్వాడీ కేంద్రానికి వెళ్లే మార్గంలో గత 15 రోజులుగా మురుగునీరు, వర్షం నీరు నిల్వ ఉండడంతో గ్రామ ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులు ప్రతిరోజు మురుగునీటిలోనే పాఠశాలకు వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. దుర్వాసన, దోమల విజృంభణతో అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నప్పటికీ అధికారులు, కూటమి ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవడం గురించి ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో చర్చ జరిగిందట. అయినా ఈ రాష్ట్రంలో చంద్రబాబు కంటే ఎక్కువగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారు ఎవరున్నారో సోషల్ మీడియాలో ఈ మధ్య పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వైఎస్ఆర్సీపీ నేతల్ని తిట్టిస్తూ చంద్రబాబు సంబరపడుతున్నాడు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.